ఓం ఆదిపరాశక్తి దేవియే నమ. ఈ మహాదేవి భాగవత మహాగ్రంథాన్ని అశ్వయుజ మాసంలో సూర్యుడు కన్యరాశిలో ఉండగా అష్టమి నాడు బంగారు సింహాసన రుండవైన శ్రీ మన్మహాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి యోగ్యత కలిగిన అర్హుడైన ఒక సద్బ్రాహ్మణుడికి బహుమానంగా ఇస్తే కలిగే పుణ్యము ఇందని చెప్పడానికి వీలు కాదు. దేవి భాగవత మహాగ్రంథాన్ని దానం చేసిన వ్యక్తి మూడవ ముక్తిని పొందడానికి అర్హుడై దేవి సలోఖ్యాన్ని పొందుతాడు. దేవి భాగవతంలోని ఒక శ్లోకాన్ని కానీ, శ్లోక భాగాన్ని కానీ, ఒక పేజీని కానీ, పేజీలోని కొంత భాగాన్ని కానీ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చదవగలిగినా సరే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారన్నది వాస్తవం. అటువంటప్పుడు మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకొని పూజించినా వచ్చే పుణ్యము వర్ణించి చెప్పడము సాధ్యం కాదు. చెడు శకునాల వలన, చెడు కళల వలన కలిగే భయాలు, మహమ్మారి భయము, మరణ భయంతో సహా సమస్త భయాలు తొలగిపోతాయి అని చెప్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. దేవి భాగవతం పేరు చెబితే చాలు బాలగ్రహాలు, భూత ప్రేత పీడలు మొదలైనవన్నీ దిక్కుల చివరికి పారిపోతాయి. ఈ గ్రంథమున్న ఇల్లు, ఆ ఇంటి యజమాని, అతడి వంశంలోని వాళ్ళు తరతరాలకు చతుర్విధ పురుషార్థాలతోనూ విజయ పరంపరాలతోనూ విరజిల్లుతూ ఉంటారు. ఓం జగన్మాత, ఓం జగన్మాత, ఓం ఆదిపరాశక్తి దేవియే నమః, ఓం ఆదిపరాశక్తి దేవియే నమః.